హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇవాళ నుంచి మనము ఒక ఏపీ హిస్టరీ సిరీస్ని స్టార్ట్ చేసుకుందాము. దాంట్లో ఏంటంటే ఏపీ హిస్టరీలో మనకి ఏన్షియంట్ ఆంధ్ర, మిడివల్ ఆంధ్ర, మోడర్న్ ఆంధ్ర, ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్, ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ అండ్ టిల్ బైఫర్కేషన్ మొత్తం సిలబస్ కవర్ అయ్యేలాగా. కాకపోతే ఏంటంటే ఎంటైర్ సిలబస్ అని కాకుండా సిలబస్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ కీ ఏరియాస్ ఉంటాయి కదా, అంటే వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్టయితే మనము కొంచెం ఎఫర్ట్స్ పెట్టినా కూడా మనం బెస్ట్ స్కోర్ని తెచ్చుకోగలుగుతాము. సో ఎక్కువగా ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ ఏరియాస్ నుంచి వస్తున్నాయి ఒక్కొక్క టాపిక్ మీద అట్లాంటివి ఒక సిరీస్ లాగా చేసుకుందాం అనమాట. అండ్ ఈరోజు మనం లెట్ us స్టార్ట్ విత్ ఏన్షియంట్ ఆంధ్రాలో మన ఫస్ట్ చాప్టర్ శాతవాహనాస్ అని ఉంది కదా. సో శాతవాహనాస్ చాప్టర్లో మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు లాస్ట్ ఒక 3-4 గ్రూప్ 2 మెయిన్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి దేని నుండి వస్తాయి అంటే శాతవాహనాస్ యొక్క హిస్టరీని తెలుసుకోవడానికి ఉపయోగపడే సోర్సెస్ నుంచి. అంటే శాతవాహనుల కాలం నాటి కాయిన్స్ ఎలా ఉన్నాయి, తర్వాత వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్, పర్టికులర్గా ఎక్కువ క్వశ్చన్స్ అడిగేది మనకి నాట్ జస్ట్ శాతవాహనాస్. మీరు ఏన్షియంట్ ఆంధ్రాలో ఏ డైనాసిటీ తీసుకున్నా ఆ డైనాసిటీలో ఉన్న కింగ్స్ వాళ్ళ కాలం నాటి శాసనాలు, ఇన్స్క్రిప్షన్స్ మీద ఖచ్చితంగా మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఈరోజు శాతవాహనాస్ టైం నాటి కాయినేజ్ ఎలా ఉన్నింది, ఇన్స్క్రిప్షన్స్ ఎలా ఉన్నాయి, అండ్ వాళ్ళ టైంలో ఉన్న రాసినటువంటి బుక్స్ అవి హౌ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ద శాతవాహన సోషియో ఎకనామిక్ కండిషన్స్ కానివ్వండి, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, అసలు శాతవాహనులు ఎలా ఉండినారు, వాళ్ళ పొలిటికల్ హిస్టరీ కానీ ప్రతి ఒక్క విషయము మనకు తెలియాలి అని అంటే ఏదో ఒక సోర్స్ అయితే ఉండాలి కదా. ఇప్పుడు మనకు ఒక రెఫరెన్స్ బుక్స్ ఉన్నట్టు వాళ్ళ గురించి మనకు తెలియడానికి ఉన్న రెఫరెన్సెస్ ఏంటి అన్న టాపిక్ మీద మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం ఈ వీడియోలో. అండ్ మీరు ఇది ఒక్క సెషన్ విన్నా కూడా యూ కెన్ గెట్ అట్లీస్ట్ 2 to 3 మార్క్స్. ఖచ్చితంగా మీరు ఈ వీడియో కంప్లీట్గా విని జాగ్రత్తగా విన్నట్టయితే 2 to 3 మార్క్స్ వస్తాయి. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ కొన్ని క్వశ్చన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో మీరు వీడియో అంతా జాగ్రత్తగా విని ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్గా యూ కెన్ గెట్ 2 to 3 మార్క్స్ ఓన్లీ ఫ్రమ్ దిస్ వీడియో. ఓకేనా? సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఒక కొత్త ప్యాకేజ్ స్టార్ట్ చేయడం జరిగింది ఎల్టీఎక్స్ క్లాసెస్. అదేంటంటే మొత్తం 4 సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అయ్యేలాగా ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ హిస్టరీ అన్నీ కలిపి ఒక ప్యాక్ లాగా సో జస్ట్ 5,000 రూపీస్కే మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో చాలా తక్కువ ఫీతో మీకు ఇవ్వడం జరుగుతుంది గ్రూప్ 2 మెయిన్స్ ప్యాకేజ్. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. అండ్ అలా మొత్తం అవసరం లేదు, ఓన్లీ ఏపీ హిస్టరీ అట్లా ఓన్లీ మాడ్యూల్ వైజ్ కావాలి అనుకున్నట్టయితే దెన్ ఏపీ హిస్టరీ ఐ విల్ బీ టేకింగ్ దట్. సో ఏపీ హిస్టరీ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి మీకు. ఫీ వచ్చేసి 3,000 రూపీస్ అనమాట. అండ్ ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకే, సో ఈరోజు మనం శాతవాహనాస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సోర్సెస్, దాంట్లో మళ్ళీ మనం పర్టికులర్గా స్ట్రెస్ చేసే ఏరియా ఏంటంటే ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు, శాతవాహనుల కాలం నాటి శాసనాలు, అది ఎవరు వేయించారు వాటి గురించి చూద్దాం. ఓకే, సో ఏపీ హిస్టరీలో ఏన్షియంట్ ఆంధ్రాలో ఫస్ట్ టాపిక్ శాతవాహనాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ గురించి కొన్ని కీ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఈ కీ ఫ్యాక్ట్స్ ఒక్కదాని నుంచే కూడా ఒక క్వశ్చన్ వచ్చినా కూడా చెప్పలేము, చాలా ఇంపార్టెంట్ అనమాట. శాతవాహనాస్ ఎవరు? వీళ్ళు ఫ్యూడేటరీస్ టు మౌర్యన్స్. సో మనకి ఇండియన్ హిస్టరీలో మౌర్యన్ రూలర్స్ గురించి చదువుతాం కదా. సో ఆ మౌర్యన్స్కి వీళ్ళు ఫ్యూడేటరీస్ అంటే సామంతులుగా ఉండేవాళ్ళు శాతవాహనులు. అండ్ దే రూల్డ్ ఫ్రమ్ 2nd century BC టు 2nd century AD. అంటే ఆల్మోస్ట్ వీళ్ళు 400 to 476 ఇయర్స్ దాకా రూల్ చేశారు అని చెప్పి మనకి కొన్ని పురాణాల ద్వారా తెలుస్తోందన్నమాట. అండ్ ఇప్పుడు మౌర్యన్స్ డౌన్ఫాల్ తర్వాత ఇప్పుడు ఎవరు ఆధిపత్యంలోకి రావాలి అన్న దానికోసము ఈ శాతవాహనులు ఎక్కువగా గొడవ పడి ఉండేది. వీళ్ళకు యుద్ధాలు అయిండేది ఎవరితోటి అంటే సుంగాస్ తోటి, కన్వాస్ తోటి. మొత్తానికి వాళ్ళనందరినీ డిఫీట్ చేసి ఆంధ్ర రీజియన్లో పర్టికులర్గా కృష్ణా గోదావరి బేసిన్లో, అంటే అట్లా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర కింద తమిళనాడు వరకు స్ప్రెడ్ అయ్యారనమాట శాతవాహనాస్. దే యూనిఫైడ్ అండ్ రూల్డ్ కృష్ణా గోదావరి బేసిన్ ఫర్ ద ఫస్ట్ టైం. మొత్తం ఆంధ్రాలో ఉన్న అన్ని తెగలను, జాతులను అందరినీ కలుపుకొని ఒక ఆంధ్రదేశము అన్న అంటే లైక్ ఒక నేషనాలిటీ లాగా వీళ్ళకందరికీ కలిపి ఒకటి ఫామ్ చేసి రూల్ చేసినటువంటి మొట్టమొదటి డైనాసిటీ, కృష్ణా గోదావరి బేసిన్స్ని కలిపి రూల్ చేసిన మొట్టమొదటి డైనాసిటీ ఏది అంటే శాతవాహనాస్.
అండ్ వీళ్ళు ఫస్ట్ ఎవరికి ఫ్యూడేటరీస్గా ఉన్నారు? మౌర్యన్స్కి. సో ఈ శాతవాహనాస్ యొక్క మూల పురుషుడు పేరేంటి? శాతవాహనాస్ యొక్క మూల పురుషుడి పేరు శాలివాహనుడు. శాతవాహనాస్ యొక్క మూల పురుషుడి పేరు శాలివాహనుడు. అండ్ మూల పురుషుడు అంటే శాలివాహనుడు వస్తాడు మనకి, కానీ ఫౌండర్ ఎవరు అనంటే సిముక లేదా ఈయననే శ్రీముఖుడు అని కూడా అంటారు. శ్రీముఖుడు అనే దానికి ప్రకృత పదం సిముక అనమాట. సో సిముక అంటే ఫౌండర్ ఆఫ్ ద డైనాసిటీ, కానీ మూల పురుషుడు వేరే, మూల పురుషుడు శాలివాహనుడు. సో ఈ వీళ్ళకు క్యాపిటల్స్ ఏమేమి ఉన్నాయి, వీళ్ళు ఏ ఊర్లను రాజధానులుగా చేసుకొని రూల్ చేశారు అని అంటే ప్రతిష్టానపురం అనేది వీళ్ళ ఫస్ట్ క్యాపిటల్. ఆ తర్వాత లేటర్ ఆన్ వీళ్ళు ధాన్యకటకంకి షిఫ్ట్ చేశారు వాళ్ళ క్యాపిటల్ని. ప్రతిష్టానపురం అంటే ఇది ప్రస్తుతం పైతాన్ అని అంటున్నాం. ప్రతిష్టానపురం లేదా పైతాన్. అండ్ ధాన్యకటకంని ప్రస్తుతం ధరణికోట, ధాన్యకటకం అని అంటారు కదా, అంటే అమరావతి, ధాన్యకటకం, ధరణికోట అన్నీ ఒక పర్టికులర్ ఏరియాకి సంబంధించినవే. సో ఆ ఏరియాని క్యాపిటల్గా చేసుకొని రూల్ చేయడం జరిగింది. సో వీళ్ళకి ఎన్ని క్యాపిటల్స్ ఉన్నాయి? 2 క్యాపిటల్స్ ఉన్నాయి, ప్రతిష్టానపురం, రెండోది ధాన్యకటకం. అండ్ వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి? ఈ అఫీషియల్ లాంగ్వేజ్, ఇన్స్క్రిప్షన్ లాంగ్వేజ్ ఇట్లాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది శాతవాహనాస్కనే కాదు, ప్రతి ఒక్క డైనాసిటీ కూడా. సో వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి ప్రాకృత్. వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ ప్రాకృతే, కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక థింగ్ ఏంటి అని అంటే ఒక్క శాతవాహన రాజు టైంలో మాత్రము అఫీషియల్ లాంగ్వేజ్ వాస్ చేంజ్డ్ టు సాంస్క్రిట్. ఒక శాతవాహన రూలర్ టైంలో అఫీషియల్ లాంగ్వేజ్ సాంస్క్రిట్కి మారడం జరిగింది. అది ఎవరి టైంలో మార్చాడు అని అంటే, ఎవరు ఆ శాతవాహన రాజు అని అంటే కుంతల శాతకర్ణి అనే ఆయన అఫీషియల్ లాంగ్వేజ్ని, అంటే రాజభాష అంటారు కదా, సో దానిని ప్రాకృతి నుంచి సంస్కృతంలోకి మార్చడం జరిగింది. ఓకే, వీళ్ళ రాజలాంఛనం ఏంటి? రాజలాంఛనం అంటే ఇప్పుడు ఒక్కొక్క డైనాసిటీకి ఒక్కొక్క సింబల్ ఉంటుంది, ఒక గుర్తు. సో ఆ రాజలాంఛనం వచ్చేసి సూర్యుడు అనమాట. సూర్య వాజ్ ద అఫీషియల్ సింబల్ ఆఫ్ శాతవాహనాస్. అండ్ వీళ్ళల్లో ఫస్ట్ రూలర్ ఎవరు? మూల పురుషుడు ఎవరన్నాము? శాలివాహనుడు. ఫౌండర్ ఎవరన్నాము? శ్రీముఖుడు. అయితే గ్రేటెస్ట్ రూలర్ ఎవరు అని అంటే గౌతమీపుత్ర శాతకర్ణి. సింపుల్గా GPS అని అంటున్నాము. గౌతమీపుత్ర శాతకర్ణి వాస్ ద గ్రేటెస్ట్ రూలర్. అండ్ లాస్ట్ రూలర్ ఎవరు అని అంటే పులమావి III. శాతవాహన రాజుల్లో లాస్ట్ రూలర్. మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఫౌండర్ ఎవరు, గ్రేటెస్ట్ ఎవరు, లాస్ట్ ఎవరు. ఓకేనా, ప్రతి ఒక్క డైనాసిటీకి ఇదే చూసుకోవాలి మనం. ఓకేనా, సో ఫౌండర్ వచ్చేసి శ్రీముఖుడు, తర్వాత గ్రేటెస్ట్ వచ్చేసి గౌతమీపుత్ర శాతకర్ణి. ఈయన 23వ రాజు. శాతవాహనాస్ లీనియేజ్లో రాజులు ఉంటారు కదా, సో వాళ్ళల్లో 23వ రాజు గౌతమీపుత్ర శాతకర్ణి. హీ వాజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ శాతవాహన కింగ్స్. నెక్స్ట్ అయితే లాస్ట్ రూలర్ పేరు వచ్చేసి పులోమావి III. 3వ పులోమావి లాస్ట్ రూలర్ ఆఫ్ శాతవాహనాస్ అనమాట. అండ్ ఇంకా రిలీజియన్ విషయానికి వద్దాం. వీళ్ళ అఫీషియల్ రిలీజియన్ ఏంటి? అఫీషియల్ రిలీజియన్ వచ్చేసి బ్రాహ్మణిజం లేదా హిందూయిజం. అంటే వీళ్ళు హిందూయిజంని లేదా బ్రాహ్మణిజం అనేవాళ్ళు అప్పుడు దాన్ని ఫాలో అయ్యేవాళ్ళు, అంటే యజ్ఞయాగాదులు అవి చేసేవాళ్ళు అనమాట. కానీ వీళ్ళల్లో శ్రీముఖుడు ఉన్నాడు కదా, ఈ శ్రీముఖుడు మాత్రం ఇనీషియల్గా జైనిజం ఫాలో అయ్యేవాడు అనమాట. కానీ తర్వాత నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనం శాతకర్ణి 1 తీసుకున్నాం అనుకోండి, శ్రీముఖుడి సన్ శాతకర్ణి 1, ఈయన యజ్ఞయాగాలు అవి చేశాడనమాట. సో కాబట్టి వాళ్ళ నాన్న జైన్ అయినా కూడా ఇతను మాత్రం బ్రాహ్మణిజమే ఫాలో అయ్యేవాడు. సో వీళ్ళకి రిలీజియస్ టాలరెన్స్ ఎక్కువ ఉంది అని చెప్పచ్చు. బికాజ్ అది మనము హిస్టరీ చదివే కొద్దీ తెలుస్తుంది దట్ శాతవాహన రూలర్స్ అవ్వడానికి బ్రాహ్మణిజం లేదా హిందూయిజంనే ఫాలో అయినా కానీ వీళ్ళు విపరీతంగా బుద్ధిస్ట్ మాంక్లకు వీళ్ళు, ఇంకా వీళ్ళ క్వీన్స్ ఉంటారు కదా, వాళ్ళ అమ్మలు, తర్వాత వైఫ్స్, వీళ్ళందరూ వాళ్ళు విపరీతంగా దాన ధర్మాదులు చేశారనమాట. ఎవరికి? బౌద్ధ సన్యాసులు ఉంటారు కదా, వాళ్ళకి చైత్యాస్ కట్టడానికి, విహారాస్ అట్లాంటివి కట్టడానికి వాటికి చాలా దాన ధర్మాలు చేశారు. కాబట్టి వీళ్ళకి రిలీజియస్ టాలరెన్స్ ఎక్కువ ఉంది అని చెప్పచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం అంటున్న సెక్యులార్ అంటాం కదా, ఆ సెక్యులార్ అనేది శాతవాహనాస్ కూడా సెక్యులార్ నేచర్ తోటే రూల్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఫౌండర్ వచ్చేసి శాలివాహనుడు, మూల పురుషుడు శాలివాహనుడు, ఫౌండర్ వచ్చేసి శ్రీముఖుడు, గ్రేటెస్ట్ వచ్చేసి గౌతమీపుత్ర శాతకర్ణి, లాస్ట్ వచ్చేసి పులమావి III. అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి ప్రాకృత్.
కానీ ఎవరి టైంలో మాత్రం సాంస్క్రిట్ అయింది? కుంతల శాతకర్ణి టైంలో. రాజ లాంఛనం అంటే అఫీషియల్ సింబల్ వచ్చేసి సూర్యుడు. ఓకే, అఫీషియల్ రిలీజియన్ ఏంటి? బ్రాహ్మణిజం లేదా హిందూయిజం. కానీ వీళ్ళకి రిలీజియస్ టాలరెన్స్ ఎక్కువ ఉంది. సో ఇవి కీ ఫ్యాక్ట్స్ దట్ వీ హ్యావ్ టు నో అబౌట్ శాతవాహనాస్. అయితే ఇప్పుడు మనము సిలబస్లో ఏమని ఉంటుంది అని అంటే ఏమేమి చూడాలి శాతవాహనాస్కి సంబంధించి? వాళ్ళ యొక్క పొలిటికల్ హిస్టరీ తెలుసుకోవాలి, తర్వాత అడ్మినిస్ట్రేషన్ తెలుసుకోవాలి, వాళ్ళ కాలంలో సొసైటీ ఎలా ఉన్నది, ఎకానమీ ఎలా ఉన్నది, రిలీజియన్ ఎలా ఉంది, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉన్నది. సో ఈ అన్ని యాంగిల్స్లోనూ మనకు క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ వాళ్ళ కాలంలో ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలంటే మనకు కొన్ని సోర్సెస్ కావాలి కదా. సో ఆ సోర్సెస్ ఏవి అనేది ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్. దట్ సోర్సెస్ కెన్ బి పురాణాస్, కాయిన్స్, ఇన్స్క్రిప్షన్స్ అండ్ లిటరేచర్. లిటరేచర్లో మళ్ళీ లోకల్ ఆథర్స్ రాసిన బుక్కులు ఉన్నాయి, ఫారిన్ ఆథర్స్ రాసిన బుక్కులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సోర్సెస్ టు నో అబౌట్ ద హిస్టరీ ఆఫ్ శాతవాహనాస్ అన్నమాట. ఆ పురాణాలలో ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి పురాణాలు. మొత్తం మనకి 18 పురాణాలు ఉన్నాయి. అష్టాదశ పురాణాలు అని అంటారు. ఆ అష్టాదశ పురాణాలలో మత్స్య పురాణం, విష్ణు పురాణం, భవిష్య పురాణం, మత్స్య, విష్ణు అండ్ భవిష్య పురాణం, ఈ 3 పురాణాలు శాతవాహనుల గురించి చెప్పడం జరిగింది. శాతవాహనుల గురించి ఏమని చెప్పాయి? మత్స్య పురాణం, విష్ణు, భవిష్య పురాణాల్లో వీళ్ళ గురించి ఏం మెన్షన్ చేసింది అని అంటే వెరీ 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 ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్ ఏంటి అంటే ఏ పురాణము శాతవాహనుల యొక్క వంశవృక్షాన్ని గురించి తెలుపుతుంది అని అడిగారు. ఏ పురాణము శాతవాహనుల యొక్క వంశవృక్షాన్ని గురించి తెలుపుతుంది? వంశవృక్షం అంటే ఏంటి? ఫ్యామిలీ ట్రీ. అంటే ఫస్ట్ ఈయన, తర్వాత ఆయన వైఫ్ ఈమె, తర్వాత వాళ్ళ పిల్లలు, వీళ్ళు 3 పిల్లలు అయితే మళ్ళీ ఆ ముగ్గురికి 3 స్పౌసెస్ ఉంటారు కదా. సో వాళ్ళు మళ్ళీ వాళ్ళకు పుట్టిన పిల్లలు, అలా ఒక ఫ్యామిలీ ట్రీ లాగా తయారవుతుంది కదా. ఆ వంశవృక్షం, శాతవాహన రాజుల యొక్క వంశవృక్షాన్ని గురించి తెలిపే పురాణము మత్స్య పురాణము. మత్స్య పురాణము తర్వాత ఇంకా మిగిలిన ఈ విష్ణు పురాణము, భవిష్య పురాణము ఉన్నాయి కదా. ఇవి 2 శాతవాహనులను ఏమని పిలిచాయి అంటే లైక్ వాట్ ద రెఫర్ టు, ఎట్లా రెఫర్ చేశాయి శాతవాహనాస్ని అని అంటే ఆంధ్రభృత్యులు, ఆంధ్రభృత్యులు అని, మ్లేచ్చులు అని. ఇక్కడ తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది చూడండి. మ్లేచ్చాస్ లేదా మ్లేచ్చులు అని చెప్పి శాతవాహనులను పిలిచిన పురాణాలు ఏవి? విష్ణు పురాణం ఇంకా భవిష్య పురాణము. ఇవి 2 అలా పిలవడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఋగ్వేదానికి చెందిన ఐత్రేయ బ్రాహ్మణంలో కూడా శాతవాహనులకు సంబంధించిన మెన్షన్ ఉంది. ఓకేనా? ఇవి పురాణాస్. ఇంకా ఎపిక్స్ ఉంటాయి కదా మనకు కొన్ని. సో ఆ ఎపిక్స్లో మహాభారతం ఉంది. ఈ మహాభారతం రాసిండేది ఎవరు? వ్యాసుడు. ఈ మహాభారతం యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటి అంటే జయ సంహిత అని అంటారనమాట. మహాభారతంకి వ్యాసుడు పెట్టిన ఫస్ట్ పేరు జయ సంహిత. ఇది ఇలా కూడా అడగచ్చు, జయ సంహిత అనేది ఏ బుక్ యొక్క మొదటి పేరు అని చెప్పి. రామాయణంకి కూడా ఒరిజినల్గా వాల్మీకి అనుకున్న పేరు సీతాచరితం, కానీ అది తర్వాత రామాయణం అని చెప్పి మార్చారు. అలాగే జయ సంహిత అనేది మహాభారతం యొక్క ఒరిజినల్ నేమ్ అన్నమాట. ఈ జయ సంహిత లేదా మహాభారతము వ్యాసుడు రాశాడు కదా, అందులో కూడా శాతవాహనాస్కి సంబంధించి ఉంది. ఏమని ఉంది అని అంటే మహాభారతం ఈజ్ ఆల్ అబౌట్ ద ఫైట్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్ కదా. పాండవులు కౌరవులు ఇద్దరు కొట్టుకోవడం గురించి, ఆ యుద్ధం గురించి, కురుక్షేత్ర యుద్ధం గురించి కదా. సో ఆ కురుక్షేత్ర యుద్ధంలో ఈ శాతవాహన అంటే కురుక్షేత్ర యుద్ధంలో ఏమైందంటే ఆ టైంలో ఉన్న రాజులు ఇద్దరి వైపు, కొంతమంది పాండవుల వైపు, కొంతమంది కౌరవుల వైపు వెళ్ళిపోయారు కదా. అలా వెళ్ళిన గ్రూప్స్లలో కౌరవుల సైడ్ తీసుకున్న వాళ్ళల్లో ఒకరు శాతవాహనులు. సో శాతవాహనులు ఎవరి పక్షాన ఉన్నారు? కురుక్షేత్ర యుద్ధంలో, మహాభారతంలో కౌరవుల పక్షాన ఉన్నారనమాట. సో అక్కడ కౌరవుల పక్షాన ఉన్నటువంటి రాజులు, వాళ్ళ కింగ్డమ్స్ ఏవి అని చెప్పేటప్పుడు వ్యాసుడు ఏమని రాశాడు అని అంటే బనవాసి. ఓకే, బనవాసి అనే ప్రాంతం అంటే ఈ మన ఆంధ్ర దేశాన్ని బనవాసి అని చెప్పి వ్యాసుడు రిఫర్ చేయడం జరిగింది. బనవాసి అనే ఏరియాని రూల్ చేస్తున్నటువంటి శాతవాహనులు కౌరవుల పక్షం తీసుకున్నారు అని చెప్పి మనకి వ్యాసుడు మహాభారతంలో రాయడం జరిగిందనమాట. సో దానివల్ల కూడా శాతవాహనాస్ గురించి మనకు తెలుస్తుంది. అండ్ ఐత్రేయ బ్రాహ్మణంలో ఉంది. తర్వాత మత్స్య పురాణం ప్రకారం వాళ్ళ ఫ్యామిలీ ట్రీ అంతా తెలుస్తుంది.
తర్వాత విష్ణు భవిష్య పురాణాలేమో ఆంధ్ర భృత్యులు మ్లేచ్చులు అని చెప్పి వీళ్ళని పిలవడం జరిగింది. సో ఇవన్నీ కూడా సోర్సెస్ టు నో అబౌట్ శాతవాహనాస్ కదా. ఇంకా కాయిన్స్ విషయానికి వద్దాం. కాయిన్స్ ద్వారా మనకి శాతవాహనుల కాలం నాటి సొసైటీ కానీ అవన్నీ ఎలా తెలుస్తాయి అని అంటే ఏం చెప్తాము, అసలు వీళ్ళ టైంలో కాయిన్స్ ఎన్ని రకాలుగా ఉండేవి అని అంటే ఏ టైప్ ఆఫ్ కాయిన్స్ ఉండేవి అని అంటే పొటిన్ అనే రకము, తర్వాత ఇది కర్షపణ అనేది ఒకటి, తర్వాత సువర్ణ అనేది ఒకటి, అండ్ రోమన్ కాయిన్స్. సో శాతవాహనుల కాలంలో దొరికినటువంటి కాయిన్స్ పొటిన్ అనే రకంది, కర్షపణ, సువర్ణ, రోమన్ కాయిన్స్ దొరికాయి. ఓకే, దీంట్లో పొటిన్ అంటే ఏంటి అని అంటే ఇది ఒక మిక్స్డ్ టైప్ అనమాట. అంటే రాగి, తగరం, సీసం ఈ మూడింటిని కలిపి తయారు చేస్తే వచ్చేది పొటిన్ కాయిన్. అండ్ తర్వాత కర్షపణ అంటే సిల్వర్ అనమాట. కర్షపణ అంటే సిల్వర్ కాయిన్, సువర్ణ అంటే గోల్డ్ కాయిన్స్. సో శాతవాహనాస్ టైంలో సిల్వర్ కాయిన్స్ ఇష్యూ చేశారు వాళ్ళు, గోల్డ్ కాయిన్స్ ఇష్యూ చేశారు. తర్వాత రోమన్ కాయిన్స్ కూడా శాతవాహనుల కాలం నాటివి మనకు కొన్ని దొరికాయి. ఓకేనా. కర్షపణ ఇట్లా ఇవి ఎలా అడుగుతారు క్వశ్చన్స్ వీటి మీద అని అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరకి సంబంధించి క్వశ్చన్ ఎలా అడిగారు అని అంటే మాడ అనేది ఏ కాయిన్ అంటే లైక్ గోల్డా, సిల్వరా, లేకపోతే రాగా, తగరమా అట్లా అడుగుతారనమాట. అలా అడిగారనమాట. సో ఇన్ ద సేమ్ వే మాడ లేకపోతే వరాహ అట్లా అడిగారనమాట. ఇన్ ద సేమ్ వే శాతవాహనాస్లో కూడా ఏమని అడగచ్చు, కర్షపణ అనేది ఒక సిల్వర్ కాయినా లేకపోతే గోల్డా అట్లా. అండ్ సువర్ణ అంటే మన పేరులోనే తెలిసిపోతుంది, స్వర్ణము అంటాం కదా, గోల్డ్. సో గోల్డ్ కాయిన్. అండ్ రోమన్ కాయిన్స్ కూడా మనకి శాతవాహనాస్వి కొన్ని దొరికాయి. ఎక్కడ దొరికాయి అని అంటే రోమన్ కాయిన్స్ అవి గోల్డ్ సిల్వర్ కాయిన్స్ అనమాట. ఎక్కడ దొరికాయంటే మనకి కడప జిల్లాలో అత్తిరాల అని చెప్పి ఒక ఊరుంది, రాజంపేట తాలూకాలో అత్తిరాల అని చెప్పి వస్తుందన్నమాట. ఈ అత్తిరాల అనే దగ్గర రోమన్ గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ దొరికాయి. అంటే శాతవాహనాస్ యొక్క కాయిన్స్ రోమ్లో దొరికాయి, అట్ ద సేమ్ టైం రోమన్ కాయిన్స్ వచ్చి మనకి ఈ అత్తిరాల ఇట్లా ఆంధ్ర రీజియన్లో దొరికాయి. అంటే దాని అర్థం ఏంటి, శాతవాహనాస్ టైంలో దెర్ వాస్ ట్రేడ్ బిట్వీన్ రోమ్ అండ్ ఆంధ్ర, అంతే కదా. సో ఆ విషయం మనకి క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఆ టైంలో చూడండి, కర్షపణ విషయానికి వస్తే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనంటే శాతకర్ణి 1 వాజ్ ద ఫస్ట్ కింగ్ టు ఇంట్రడ్యూస్ సిల్వర్ కాయిన్స్ బై నేమ్ కర్షపణ అన్న పేరుతో సిల్వర్ కాయిన్స్ని, వెండి నాణాలను విడుదల చేసిన మొట్టమొదటి శాతవాహన రాజు శాతకర్ణి 1 అన్నమాట. ఓకేనా. అండ్ ఇప్పుడు సిల్వర్ కాయిన్కి గోల్డ్ కాయిన్కి ఎంత లింక్ ఉండేది అని అంటే ఒక బంగారు కాయిన్ ఇస్తే 35 వెండి కాయిన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే 35 సిల్వర్ కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 గోల్డ్ కాయిన్గా ఉండేదన్నమాట. ఓకేనా. సో ఇది ఈ 1 గోల్డ్ ఈజ్ ఈక్వల్ టు 35 సిల్వర్ కాయిన్స్ అనేది ఇప్పుడు మనం చెప్తున్నాం కదా. మరి ఇది మనకు ఎలా తెలిసింది, ఇది ఈ ఈక్వేషన్ అంటే ఒక గోల్డ్ ఇస్తే 35 సిల్వర్ ఇస్తారు అన్న విషయం ఎలా తెలిసింది అని అంటే వృషభదత్త అనే ఆయన నాసిక్ దగ్గర ఒక ఇన్స్క్రిప్షన్ వేయించాడు. వృషభదత్తాస్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ అనమాట. సో ఈ ఇన్స్క్రిప్షన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే సగం ప్రాకృతిలో ఉంటుంది, సగం సాంస్క్రిట్లో ఉంటుంది. ఆ రెండు మిక్స్డ్ వర్డ్స్ ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్ ఇది. ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ వృషభదత్త ద్వారా మనకి ఏం తెలుస్తోంది అని అంటే ఒక బంగారు కాయిన్ ఈజ్ ఈక్వల్ టు 35 సిల్వర్ కాయిన్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్ అన్న విషయం తెలుస్తోంది అనమాట. అండ్ ఈ కాయిన్స్ ఎక్కడెక్కడ దొరికాయి ఇందాక చెప్పుకున్నాం, అత్తిరాల అని చెప్పి. సో ఈ అత్తిరాలలో రోమన్ కాయిన్స్ దొరికాయి. అంతేకాకుండా శాలిహుండం అంటే నథింగ్ బట్ శ్రీకాకుళం, అక్కడ దొరికాయి. అండ్ వినుకొండ అని ఉంది కదా మనకి, ఆ వినుకొండలో దొరికాయి. తర్వాత కొండాపూర్ అనేది ఎక్కడ ఉందంటే మెదక్, తెలంగాణ రీజియన్ అనమాట. సో ఈ కొండాపూర్లో ఏం దొరికింది అంటే ఏకంగా ఒక టంకసాలనే బయటపడింది. టంకసాల అంటే ఏంటంటే మింట్, అంటే కాయిన్స్ని ముద్రిస్తారు కదా, ఆ టంకసాల మింట్ అంటాం కదా, అది ఏకంగా ఒక టంకసాల కొండాపూర్లో బయటపడడం జరిగిందనమాట. అండ్ నాగార్జునకొండ, ఈ 5 ప్లేసెస్లో శాతవాహనుల కాలం నాటి కాయిన్స్ బయటపడ్డాయి. అయితే మనకి ఇంకా సివిల్స్లో కానివ్వండి, ఏపీపీఎస్సి కానీ అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని అంటే శాతవాహనుల కాయిన్స్ గురించి మనం ఇంత చదివాము. అయితే ఏమడుగుతారు, వాళ్ళ కాయిన్స్ మీద లేని సింబల్స్ ఏంటి లేదా ఉన్న సింబల్స్ ఏంటి ఇట్లా అడుగుతారు.
సో ఏమేమి సింబల్స్ ఉన్నాయి అని అంటే ఎద్దు, ఏనుగు, గుర్రం, సింహం, స్వస్తిక్, త్రిరత్న. ఇవన్నీ కూడా మనకి శాతవాహన కాలం నాటి కాయిన్స్ మీద మనము రెగ్యులర్గా చూసే సింబల్స్ అన్నమాట. ఎద్దు, ఏనుగు, గుర్రం, సింహం, స్వస్తిక్, త్రిరత్న ఇవన్నీ వాళ్ళ కాలం నాటి సింబల్స్. ఇవి కాకుండా 2 స్పెషల్ సింబల్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. అవి ఏంటివి అనంటే ఒకటి వచ్చేసి ఉజ్జయిని తోరణము, ఇంకోటి వచ్చేసి ఓడా తెరచాప. ఉజ్జయిని తోరణము, ఓడా తెరచాప. ఏంటి వీటి స్పెషాలిటీ అంటే ఉజ్జయిని తోరణం ఎందుకు వచ్చింది అని అంటే శాతకర్ణి 1 ఉన్నాడు కదా, ఆ శాతకర్ణి 1 ఉజ్జయినిని గెలుచుకున్న సందర్భంగా తను ముద్రించే కాయిన్స్ మీద ఆ ఉజ్జయిని తోరణం అంటే ఉజ్జయిని ఎంట్రన్స్ ఉంటుంది కదా, సో ఇది నేను గెలుచుకున్నాను అన్నది చెప్పడానికి అన్నట్టు సో ఉజ్జయిని తోరణం గల కాయిన్స్ని ముద్రించాడనమాట. ఎవరు? శాతకర్ణి 1. తర్వాత మళ్ళీ ఉజ్జయిని కాయిన్స్ని గౌతమిపుత్ర శాతకర్ణి కూడా ముద్రిస్తాడు. అండ్ ఈ ఓడా తెరచాప ఏంటి అని అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి టైంలో వచ్చిన కాయిన్స్లో ఎక్కువగా మనము ఓడా తెరచాప సింబల్స్, ఓడా అంటే షిప్, తెరచాప ఉంటుంది కదా, ఇలా ఉంటుంది చూడండి ఇలా. సో ఈ తెరచాప గుర్తుగల కాయిన్స్ ఎక్కువగా యజ్ఞశ్రీ శాతకర్ణి టైంలో ముద్రించడం జరిగింది. ఓకేనా. సో దిస్ ఇండికేట్స్ దట్ ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి టైంలో ఇది ఓడ తెరచాప గుర్తుగలవి వచ్చాయి అని అంటే దాని ద్వారా ఏం తెలుస్తుంది, యజ్ఞశ్రీ శాతకర్ణి టైంలో నావల్ ట్రేడ్ అనేది ఇంకా ఎక్కువగా జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. ఓకేనా. సో ఇది సోర్సెస్లో కాయిన్స్ గురించి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం గురించి కూడా చెప్పుకోవాలి. ఏంటంటే ఆ కాయిన్స్ మీద ఉండే లాంగ్వేజ్ ఏంటి, వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి, ప్రాకృతే. సో కాబట్టి కాయిన్స్ మీద ఒకవేళ ఏదన్నా రాసుంటే అది కూడా ప్రాకృతిలోనే రాయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సిరిచిముక శాత అని చెప్పి రాయడం జరిగిందనమాట. ఒక కాయిన్ ఈ మనకి కొండాపూర్లో టంకసాల బయటపడింది అన్నాం కదా, అక్కడ దొరికిన కొన్ని కాయిన్స్ మీద సిరిచిముక శాత అని ఉంది. సిరిచిముక శాత అని అంటే ఇది ప్రాకృతి అన్నాం కదా, సో మనం జాగ్రత్తగా డికోడ్ చేస్తే సిరి అంటే శ్రీ, చిముక అంటే శ్రీ, సిముక అని, సిముక, శాత, శ్రీ సిముక శాత అంటే శ్రీముఖుడి గురించి చెప్పడం జరిగిందనమాట కాయిన్ మీద. ఓకే. సో సిరిచిముక శాత అంటే శ్రీముఖుడి గురించి సంథింగ్ ఇట్ మెన్షన్డ్ అబౌట్ శ్రీముఖ. సో ప్రాకృతిలోనే రాయడం జరిగింది. కాకపోతే ఇక్కడ మళ్ళీ ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది. ఏంటది అని అంటే శివశ్రీ శాతకర్ణి అని మనకు ఒక శాతవాహన రాజు ఉన్నాడు. ఈ శివశ్రీ శాతకర్ణి ఏంటి అని అంటే ద్విభాషా కాయిన్స్ని ఇష్యూ చేశాడు. ద్విభాషా కాయిన్స్ అంటే ప్రాకృతిలో ఉన్నాయి, ఆ కాయిన్స్ మీద ఉన్నటువంటి లిపి సాంస్క్రిట్లో కూడా ఉందన్నమాట. సో ద్విభాషా కాయిన్స్ని ఇష్యూ చేసిన శాతవాహన రాజు ఎవరు అంటే శివశ్రీ శాతకర్ణి. ఇది ఒక చిన్న ఎక్సెప్షన్ దీంట్లో. ఓకే. సో ఇవి కాయిన్స్. ఇంకా ఇన్స్క్రిప్షన్స్ విషయానికి వద్దాం. ఇన్స్క్రిప్షన్స్ విషయానికి వస్తే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఇండియాలో మొట్టమొదటిసారిగా ఇన్స్క్రిప్షన్స్ని ఇష్యూ చేసిండేది అశోకుడు. ఆంధ్రాలో మొట్టమొదటిసారిగా ఇన్స్క్రిప్షన్ అంటే శాసనాలు వేయించిండేది కూడా అశోకుడే. ఓకే. మౌర్య కింగ్ అశోకుడే. ఇండియాలో ఫస్ట్ శాసనాలు వేయించింది అశోకుడే, ఆంధ్రాలో మొట్టమొదటిగా వేయించింది కూడా అశోకుడే. అయితే శాతవాహనంలో అంటే శాతవాహన రాజుల్లో శాసనం వేయించిన ఫస్ట్ రాజు ఎవరు అనంటే కన్హుడు. శాతవాహన రాజుల్లో శాసనం వేయించిన ఫస్ట్ రాజు ఎవరు అంటే కన్హుడు ఫస్ట్ రాజు టు ఇష్యూ ఇన్స్క్రిప్షన్స్. కానీ యాక్చువల్గా ఫస్ట్ శాతవాహన రాజు ఎవరు? శ్రీముఖుడే కదా. ఫస్ట్ శాతవాహన రాజు శ్రీముఖుడు, కానీ ఫస్ట్ శాసనం వేయించిన శాతవాహన రాజు కన్హుడు. ఈ కన్హుడు శ్రీముఖుడి తమ్ముడు అనమాట. ఆయన తర్వాత రూలింగ్కి వస్తాడు. సో సెకండ్ శాతవాహన కింగ్ అకార్డింగ్ టు లీనియేజ్ అయితే, కానీ హీ వాస్ ద ఫస్ట్ శాతవాహన కింగ్ టు ఇష్యూ ఇన్స్క్రిప్షన్స్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే శాతవాహన రాజులు ఫస్ట్ రాజు ఇన్స్క్రిప్షన్ వేయించిండేదేమో కన్హుడు కరెక్టే, కానీ ఆంధ్ర రీజియన్లో అంటే వీళ్ళు రూల్ చేసిన ఏరియాస్ ఏవి, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర అన్నీ ఉన్నాయి కదా. సో అట్లా కాకుండా ఆంధ్ర రీజియన్లో ఇన్స్క్రిప్షన్ వేయించినటువంటి మొట్టమొదటి శాతవాహన రాజు ఎవరు అనంటే వాసిష్ఠీపుత్ర పులోమావి లేదా ఈయననే పులమావి 2 అని కూడా అంటారు. సో ఈ వాసిష్ఠీపుత్ర పులోమావి మన గౌతమిపుత్ర శాతకర్ణి ఉన్నాడు కదా, వాళ్ళ కొడుకు అనమాట. వాసిష్ఠీపుత్ర పులోమావి లేదా పులమావి 2 వాస్ ద ఫస్ట్ శాతవాహన కింగ్ టు ఇష్యూ ఇన్స్క్రిప్షన్ ఇన్ ఆంధ్ర రీజియన్.
ఆ ఇన్స్క్రిప్షన్ పేరు ఏంటి అని అంటే అమరావతి ఇన్స్క్రిప్షన్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ఆంధ్రాలో శాసనాలు వేయించిన క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. ఆంధ్రాలో శాసనాలు వేయించిన మొదటి రాజు అంటే అశోకుడనే పెట్టాలి. కానీ ఆంధ్రాలో శాసనం వేయించిన మొదటి శాతవాహన రాజు అంటే కన్హుడు అని పెట్టాలి. ఆంధ్రాలో శాసనాలు వేయించిన మొదటి శాతవాహన రాజు ఎవరు అని అంటే కన్హుడు అని పెట్టాలి. కానీ ఆంధ్రాలో శాసనం వేయించిన మొదటి శాతవాహన రాజు ఎవరు అని అంటే మాత్రం వాసిష్ఠిపుత్ర పులమావి అని చెప్పి పెట్టాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ 1కి 2 సార్లు జాగ్రత్తగా చదవాలి. ఇప్పుడు ఇన్స్క్రిప్షన్స్ విషయానికి వద్దాం. ఎర్రగుడి రాజుల మందగిరి శాసనాలు, ఎర్రగుడి రాజుల మందగిరి శాసనాలు ఇవి కర్నూలు దగ్గర ఉన్నాయన్నమాట. అశోకుడు వేయించాడు, ప్రాకృత లాంగ్వేజ్లో ఉంటాయి ఇవి. నెక్స్ట్ అశోకుడి యొక్క 13th రాక్ ఎడిక్ట్. దీంట్లో అశోకుడి యొక్క 13th రాక్ ఎడిక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో అశోకుడు వేయించిన ఈ ఇన్స్క్రిప్షన్ ద్వారానే మనకు తెలుస్తోంది దట్ శాతవాహనాస్ ఆర్ ఫ్యూడేటరీస్ ఆఫ్ మౌర్యన్స్ అని. వీళ్ళు మౌర్యుల యొక్క సామంతులు అని చెప్పి అశోకుడి యొక్క 13th రాక్ ఎడిక్ట్ ద్వారా తెలుస్తోంది. దాంట్లో అశోకుడు వీళ్ళని ఆంధ్ర భృత్యులు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. అండ్ ఇవి అశోకుడికి సంబంధించినవి. ఇప్పుడు నెక్స్ట్ శాతవాహనాస్ విషయానికి వస్తే నానెఘాట్ ఇన్స్క్రిప్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది నానెఘాట్ ఇన్స్క్రిప్షన్ ప్రాకృత లాంగ్వేజ్లో వేయించడం జరిగింది. ఎవరు వేశారు దీన్ని అని అంటే దేవి నాగానిక. నానెఘాట్ ఇన్స్క్రిప్షన్ దేవి నాగానిక. సో ఈ దేవి నాగానిక ఎవరు అని అంటే వైఫ్ ఆఫ్ శాతకర్ణి వన్ యొక్క భార్య అనమాట. ఈమె దేవి నాగానిక తన భర్త శాతకర్ణి వన్ యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ నానెఘాట్ ఇన్స్క్రిప్షన్ని వేయించడం జరిగింది. అండ్ దాంట్లో ఆమె తన భర్తని ఏమని పొగిడింది అని అంటే దక్షిణాపదపతి అప్రతిహత చక్ర అని చెప్పి పొగడడం జరిగింది. అంతేకాకుండా ఈమె దాంట్లో తనను తాను ఏమని చెప్పుకుంది అని అంటే తన తండ్రి పేరును కూడా మెన్షన్ చేయడం జరిగింది. మహారథి త్రణకైరో యొక్క కుమార్తెను నేను అని చెప్పి చెప్పుకునింది అనమాట. మహారథి త్రణకైరో యొక్క కుమార్తెను అండ్ వేదసిరి అనే శాతవాహన రాజు యొక్క అమ్మను అండ్ మొదటి శాతకర్ణి యొక్క భార్యని ఇట్లా ముగ్గురితో రిలేట్ చేసుకుంటూ తనని చెప్పిందనమాట. ఏమని చెప్పింది? వైఫ్గా తను శాతకర్ణి వన్ యొక్క వైఫ్నని, మహారథి త్రణకైరో యొక్క కూతురునని, తర్వాత వేదసిరి యొక్క తల్లిని అని చెప్పి చెప్పుకుంటూ శాతకర్ణి వన్ సాధించిన ఘన విజయాలను గురించి ఆయన చేసిన యజ్ఞ యాగాదుల గురించి మెన్షన్ చేస్తూ తన భర్తని ఏమని పొగిడింది? అప్రతిహత చక్ర, దక్షిణాపదపతి అనే టైటిల్స్ తన హస్బెండ్కి ఆమె ఇవ్వడం జరిగింది ఇన్ నానెఘాట్ ఇన్స్క్రిప్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ ఇది. నెక్స్ట్ హతీగుంప ఇన్స్క్రిప్షన్. ఈ హతీగుంప ఇన్స్క్రిప్షన్ ఏంటి అని అంటే ఇది వేసిన వాళ్ళు ఎవరు అంటే కళింగరాజు కారవేలుడు. కళింగ దేశం అంటే ఒడిస్సా ఉంది కదా, సో ప్రస్తుతం ఒడిస్సా. ఈ ఒడిస్సా కళింగ దేశానికి శాతవాహనాస్కి ఎప్పుడు ఫ్రీక్వెంట్గా వార్స్ జరిగేవి. అప్పుడు కళింగ రాజు కారవేలుడు, ఈ కారవేలుడు ఎవరికి కాంటెంపరీ అని అడగచ్చు. శాతకర్ణి వన్ టైంలో కళింగ రాజు కారవేలుడు వచ్చి శాతకర్ణి వన్ తోటి యుద్ధం చేసి మూషికా నగరాన్ని గెలుచుకొని దాని పేరు పితుండ అని చెప్పి మార్చడం జరిగింది అన్న విషయాన్ని మనకి హాతిగుంఫా ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుపుతున్నాడు కారవేలుడు. ఈ హాతిగుంఫా ఇన్స్క్రిప్షన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే దీని ద్వారా శాతవాహన రాజుల యొక్క చతురంగ బలాలు గురించి మనకి తెలుస్తున్నాయి. చతురంగ బలాలు అని అంటే ఏంటివి అని అంటే రథ, గజ, తురగ, పదాతి అని చెప్పి 4 రకాల బలాలు ఉంటాయన్నమాట రాజులకి. సో ఒక యుద్ధానికి వెళ్తున్నారు అంటే ఈ 4గిటిని తీసుకొని వెళ్తారు. ఇన్ఫాంట్రీ, క్యావెలరీ, ఎలిఫెంట్రీ అండ్ చారియట్స్. సో ఈ 4గిటిని తీసుకొని వాళ్ళు యుద్ధానికి వెళ్తారు. ఆ చతురంగ బలాలను గురించి తెలిపే శాసనం ఏది అని కూడా అడగచ్చు. అది హాతిగుంఫా శాసనం. వేయించినది ఎవరు అని అంటే కళింగరాజు కారవేలుడు. ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ నాసిక్ ఇన్స్క్రిప్షన్. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ ఇది. నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఇది వేసిండేది ఎవరు అని అంటే గౌతమి బాలాశ్రీ. ఈ గౌతమి బాలాశ్రీ నాసిక్ ఇన్స్క్రిప్షన్ని వేయిస్తూ దాంట్లో తనని తాను రాజర్షి పత్ని అని చెప్పి చెప్పుకునింది. అంటే ఈమె తనని తాను ఏమని చెప్పుకునింది? రాజర్షి పత్నిని నేను అని చెప్పి చెప్పుకునింది. అండ్ తను మదర్ ఆఫ్ ఈ గౌతమి బాలాశ్రీ ఎవరి గురించి ఇన్స్క్రిప్షన్ వేసింది? గౌతమి బాలాశ్రీ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క మదర్ అన్నమాట.
ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్లో గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాలను గురించి తెలుపుతూ వేసింది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే గౌతమిపుత్ర శాతకర్ణి గురించి నాసిక్ ఇన్స్క్రిప్షన్ని వేసింది గౌతమి బాలాశ్రీనే అయినా కూడా ఆ ఇన్స్క్రిప్షన్ వేయించిండేది మాత్రం గౌతమిపుత్ర శాతకర్ణి రూల్ చేస్తున్న టైంలో కాదు. ఓకేనా, తన మనవడు అంటే ఈ గౌతమి బాలాశ్రీ మనవడు అంటే ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క కొడుకు. ఇందాక మనం చెప్పుకున్నాం వాసిష్ఠిపుత్ర పులోమావి అని. ఈ వాసిష్ఠిపుత్ర పులోమావి రూల్ చేస్తున్న టైంలో గౌతమి బాలాశ్రీ నాసిక్ ఇన్స్క్రిప్షన్ని వేయించడం జరిగింది. ఓకేనా, అండ్ దాంట్లోనే ఇంకా ఈమె ఏమని మెన్షన్ చేసింది అని అంటే గౌతమిపుత్ర శాతకర్ణికి హెల్త్ బాగాలేదు అని చెప్పి ఆ హెల్త్ బాగాలేని టైంలో అతని ఆరోగ్యం బాగు కావాలి అని చెప్పి బౌద్ధ భిక్షువులకు లునర్హా అనే ఒక కొండ మీద వాళ్ళకి చైత్యాసు విహారాసు కట్టుకోవడానికి దానం ఇస్తున్నట్టు, ఆ లునర్హా కొండను దానం ఇస్తున్నట్టుగా ఈ ఇన్స్క్రిప్షన్లో చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, సో ఇది నాసిక్ ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ వచ్చేసి అమరావతి ఇన్స్క్రిప్షన్. అమరావతి ఇన్స్క్రిప్షన్ వేయించిండేది పులమావి 2 లేదా వాసిష్ఠిపుత్ర పులమావి, ఇందాకే చెప్పుకున్నాము. ఇది ప్రాకృతిలో వేయించడం జరిగింది. అయితే దీంట్లో సింహగోష్ఠి అనే దాని గురించి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే అమరావతి ఇన్స్క్రిప్షన్ యొక్క స్పెషాలిటీ, ఇది ప్రాకృతి ఇన్స్క్రిప్షన్ అయినా కూడా మొట్టమొదటి తెలుగు పదం కలిగిన ఇన్స్క్రిప్షన్ ఏది అని అంటే అది అమరావతి ఇన్స్క్రిప్షన్. అండ్ ఫస్ట్ తెలుగు వర్డ్ ఏది అని అంటే నాగబు. నాగబు అనేది ఫస్ట్ తెలుగు వర్డ్. ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ విచ్ ఇన్స్క్రిప్షన్? అమరావతి ఇన్స్క్రిప్షన్. అది వేయించిండేది ఎవరు? వాసిష్ఠిపుత్ర పులమావి లేదా పులమావి 2. అండ్ ఆయన స్పెషాలిటీ ఏంటి? ఆంధ్ర దేశంలో శాతవాహన రాజులు వేయించిన మొట్టమొదటి ఇన్స్క్రిప్షన్ కూడా ఈ అమరావతి ఇన్స్క్రిప్షనే. అండ్ అందుకే దాంట్లోనే ఫస్ట్ తెలుగు వర్డ్ ఉంది అని కూడా మనం అనుకోవచ్చు. ఆ ఫస్ట్ తెలుగు వర్డే నాగబు. అండ్ ఇది ఈ ఇన్స్క్రిప్షన్ ఎక్కడుంది అని అంటే అమరావతి స్తూపం ఉంది కదా, అమరావతి స్తూపం ఎంట్రన్స్ మీద మనము ఈ అమరావతి ఇన్స్క్రిప్షన్ని చూడొచ్చు, విచ్ వాజ్ లెవిడ్ బై వాసిష్ఠిపుత్ర పులమావి లేదా పులమావి 2. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్. దీనినే గిర్నార్ ఇన్స్క్రిప్షన్ అని కూడా అంటారు లేదా జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ అని కూడా అంటారు. ఇది మొట్టమొదటి సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ ఆంధ్ర. సంస్కృతంలో వేసిన మొట్టమొదటి ఇన్స్క్రిప్షన్. ఇది వేసిండేది ఎవరు అని అంటే రుద్రదమనుడు. జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ వేసిండేది రుద్రదమనుడు. ఈ రుద్రదమనుడు శాతవాహన రాజు కాదు, ఈయన శకరాజు, శక వంశానికి చెందిన రాజు. యాక్చువల్గా ఈ శక వంశానికి శాతవాహన వంశానికి పడదు. శకలో మళ్ళీ 2 తెగలు ఉన్నాయన్నమాట. కర్దమాంక వంశము అని ఒకటి ఉంది, క్షహరాట వంశము అని చెప్పి ఒకటి ఉంది. సో ఈ కర్దమాంక వంశము క్షహరాట వంశాలలో శకరాజులలో మామూలుగా శాకాస్కి శాతవాహనాస్కి పడదు. అయితే ఈ శాకాస్లో కర్దమాంక వంశం వాళ్ళేమో ఇంకా తర్వాత శాతవాహనులతోటి మ్యాట్రిమోనియల్ అలయన్స్ అంటే వివాహ సంబంధాలు పెట్టుకొని వాళ్ళతో ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేశారు కర్దమాంక శాఖలు. కానీ క్షహరాట వంశం శాఖరాజులు మాత్రము ఎప్పుడు వీళ్ళతోటి రైవల్రీనే పెట్టుకున్నారు శాతవాహనాస్ తోటి. ఓకేనా, సో మనకి క్షహరాట వంశంలో నహపానుడు అనే రాజు చాలా ఫేమస్ అనమాట. ఈ నహపానుడినే గౌతమిపుత్ర శాతకర్ణి ఓడించడం జరుగుతుంది. ఆయనను ఓడించి గౌతమిపుత్ర శాతకర్ణి ఒక టైటిల్ కూడా తీసుకుంటాడు. ఏమని అంటే క్షహరాట వంశ నిరవశేషకర అని చెప్పి, అంటే క్షహరాట వాళ్ళ వంశాన్ని అవశేషాలు లేకుండా తీసేసిన వాడు అన్న టైటిల్ని కూడా గౌతమిపుత్ర శాతకర్ణి తీసుకుంటాడు. సో క్షహరాట వంశానికి చెందిన శకరాజులతోటి ఎప్పుడూ వీళ్ళకి రైవల్రీనే ఉండింది. కానీ కర్దమాంక వంశానికి చెందిన శకరాజులతో వీళ్ళు మ్యాట్రిమోనియల్ అలయన్స్ పెట్టుకున్నారు అన్నాం కదా. సో వాళ్ళ ఆ అలయన్స్ ఏంటి అని అంటే ఈ కర్దమాంక వంశానికి చెందిన శకరాజు అయిన రుద్రదమనుడు తన కూతురు రుద్రదమనికను వాసిష్ఠిపుత్ర శాతకర్ణికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఆ అలయన్స్ గురించి చెప్పేదే జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ లేదా గిర్నార్ ఇన్స్క్రిప్షన్. ఇది ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్. బట్టిప్రోలుకి ఒరిజినల్ నేమ్ ఏంటి అని అంటే ప్రతిపాలపురం అనేది తర్వాత బట్టిప్రోలు అయిందనమాట. సో ఈ బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్ అనేది వేయించిన తన పేరు కుబేరుడు.
దీంట్లో ఏముంటుంది అనంటే నిగమ సభల గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో శాతవాహనుల కాలం నాటి నిగమ సభలు అంటే ఏంటిది అన్న దాని గురించి మెన్షన్ చేసిండేది బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్. ఈ నిగమ సభాస్ అంటే ఏంటి అంటే ఇవి లైక్ ఇప్పుడు మన ప్రెజెంట్ డే మున్సిపల్ కార్పొరేషన్స్ అంటాం కదా, ఇప్పుడు వైజాగ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, లేకపోతే హుడా అని, లేకపోతే తిరుపతి, ఇవి అట్లా పెద్ద పెద్ద సిటీస్ ఉంటాయి కదా. సో అట్లాంటి మున్సిపల్ కార్పొరేషన్స్ని అడ్మినిస్ట్రేషన్ చేసుకోవడం కోసం అని చెప్పి, అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మన ప్రెజెంట్ డే 74th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చిన మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్ వాటి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉన్నిందో అలాంటిది నిగమ సభలు. శాతవాహనుల కాలంలో దాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే నిగమ సభలు అని చెప్పి పిలిచేవాళ్ళు. వాళ్ళ కాలం నాటి నిగమ సభలను గురించి తెలిపే శాసనం ఏది అనంటే బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ మ్యాకధోని ఇన్స్క్రిప్షన్. మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ అనేది పులమావి 3 టైంలో వేయించడం జరిగింది. సో ఈ మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ బళ్ళారిలో దొరికిందనమాట. ఈ పులమావి 3 వేయించిన ఈ మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అని అంటే ఒక పదం తెలుస్తుంది. దాంట్లో గుల్మికా అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. గుల్మికా అంటే విలేజ్ లెవెల్లో ఒక లా అండ్ ఆర్డర్ చూసుకునే ఆఫీసర్ని గుల్మికా అని చెప్పి పిలుస్తారు అని చెప్పి తెలుస్తుంది. అండ్ ఈ ఇన్స్క్రిప్షన్ ద్వారా డౌన్ఫాల్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ తెలుస్తుంది. శాతవాహనుల యొక్క డౌన్ఫాల్, ఎందుకంటే పులమావి 3 లాస్ట్ రూలర్ కదా, సో ఎలా వాళ్ళు వీక్ అయిపోయారు అని చెప్పి వాళ్ళ డౌన్ఫాల్ని గురించి తెలిపే శాసనము మ్యాకధోని ఇన్స్క్రిప్షన్. ఇది పులమావి 3 టైంది. సో ఇవి ఇన్స్క్రిప్షన్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్ అనమాట. సో ఈ ఇన్స్క్రిప్షన్స్ అన్నీ మనము మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించినట్టయితే ఖచ్చితంగా దీని నుంచి 1 లేదా 2 క్వశ్చన్స్ సోర్సెస్లో మనకి తెలుస్తుంది. అండ్ దీని తర్వాత మనము నెక్స్ట్ ఈ సిరీస్లో నెక్స్ట్ పార్ట్గా మనము లిటరరీ సోర్సెస్ అంటే లోకల్ ఆథర్స్, ఫారిన్ ఆథర్స్ రాసిన బుక్స్, వాటి ద్వారా మనకి ఏం తెలుస్తుంది అనేది కూడా చెప్పుకుందాము. అండ్ బిఫోర్ గోయింగ్ టు ఎండ్ కొన్ని క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ట్రై టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. సో హియర్ ఆర్ ద క్వశ్చన్స్. శాతవాహన వంశ స్థాపకుడు ఎవరు? సెకండ్ క్వశ్చన్, శాతకర్ణి 1 టైటిల్ దక్షిణాపదపతి అని మనకు ఏ శాసనం ద్వారా తెలుస్తోంది? అది వేసిన వారు ఎవరు? థర్డ్ క్వశ్చన్, శాతవాహనుల కాలంలో సగం ప్రాకృతం సగం సంస్కృత పదాలు ఉన్న శాసనం ఏది? ఆంధ్రదేశంలో శాతవాహనుల మొట్టమొదటి శాసనం ఏది? దానిని వేసిన వారు ఎవరు? నెక్స్ట్, ఏ శాతవాహన రాజు ఆచార్య నాగార్జునుడికి సమకాలీకుడు? శాతవాహనుల కాలం నాటి రోమన్ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ మనకి ఎక్కడ లభ్యమయ్యాయి? లాస్ట్ క్వశ్చన్, ఏ శాతవాహన రాజు కాలంలో రాజభాష సంస్కృతంగా మారింది? సో హియర్ ఆర్ ద 7 క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మనం నెక్స్ట్ క్లాస్లో లిటరరీ సోర్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ LTX క్లాసెస్ ఏంటంటే ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ క్లాసెస్ మొత్తం గ్రూప్ 1 మెయిన్స్ సిలబస్ అంతా కలిపి మీకు టోటల్ క్లాసెస్ అంతా యూపీఎస్సి ఫ్యాకల్టీతో యాజ్ పర్ ద లేటెస్ట్ ప్యాటర్న్ చెప్పించడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి ఫీజు ఓన్లీ 10,000 రూపీస్ మాత్రమే. సో ఈ కోర్స్ వ్యాలిడిటీ టిల్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సో ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ or else you can go through the website ltxclasses.com. Okay, that's it for today. Keep watching this series. All the best. Bye.